మీరు అరుణాచలం రావడానికి గల కారణం? ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ట్రిప్ వెళ్ళాలని. తిరుపతి వెళ్ళి అలాగా అరుణాచలం వచ్చాం. అంటే అరుణాచలం ఇక్కడ ఉంది అని మీకు ఎవరు తెలియజేశారు? మాకు పెద్దవాళ్ళని చెప్పేది ఎప్పటి నుంచో తెలుసు మాకు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అనుభవం? బాగుంది, చాలా బాగుంది. అంటే మీరు మొదటిసారి ఇక్కడికి రావడమా లేకపోతే ఇది ఫస్ట్ టైం? గిరివలం చేస్తారా? గిరివలం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది గిరివలం చేసేటప్పుడు? ఇప్పుడు మోక్ష మార్గంలో దూరారు కదా, మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చారు కదా, ఎలా అనిపించింది? అంటే భయం కానీ అలాంటిది ఏమైనా అనిపించిందా? లేకపోతే కొంచెం భయం వేసింది కానీ ఈజీగానే ఉంది, వచ్చేసాం. అంటే కొంతమంది ఇరుక్కుంటున్నారు అని చెప్పేసి విన్నారా మీరు ఎప్పుడైనా? లేదు, వచ్చేస్తున్నాం, ఈజీగానే వచ్చేస్తున్నాం. మరి ఇక్కడ రూమ్ వసతి అలాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎలా? మీరు ఎక్కడ ప్రైజెస్ లోనే ఉన్నాయి, బాగున్నాయి. అంటే మీరు అన్ని చిన్న చిన్న ఆన్సర్లు చెప్తున్నారు, కొంచెం ఎలాబరేట్ చేస్తే బాగుంటుందేమో అని. అంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారా? ఇంకా లేదు, ఈ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణ వెళ్తాం. ఓకే, ఇంకేమైనా మీరు అరుణాచలం గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రావచ్చు, అందరూ రావాలి, హిందూ సంబంధించిన వాళ్ళు అందరూ రావచ్చు. బాగుంది గిరి ప్రదక్షిణ, ఎక్కడ మెయింటెనెన్స్ అన్నీ బాగున్నాయి. రూమ్ మెయింటెనెన్స్ బాగుంది. టెంపుల్ వరకు ఇంకా వెళ్ళలేదు, బట్ ఐ ఫీల్ ఇట్స్ గుడ్. ఎక్కడ దిగారు రూము? టెంపుల్ దగ్గరలో, ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లో. ఎంత ప్రైస్? 1000 నుంచి ఉన్నాయి, 600 లోపు కూడా ఉన్నాయి. మనకు నచ్చింది చూసుకుని దాంట్లో దిగచ్చు. ఓకే, మీరేమన్నా అన్నా? అరుణాచలం మీరు మొదటిసారి వచ్చారా? అవును. గిరి ప్రదక్షిణ ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఇప్పుడు మోక్ష మార్గంలో దూరారు కదా, ఎలా అనిపించింది మోక్ష మార్గంలో దూరిన తర్వాత? బాగానే అనిపించింది. ఫస్ట్ డౌట్ వచ్చింది, అయినా లోపల దేవుని తలుచుకొని పోయేసక్కల వచ్చేసిన బయటికి. మరి ఏదో చేతికి గాయమైందని చెప్పేసి అంటున్నారు కదా, ఏమైంది? ఇరికింది, అది తెలియక బెండ్ అయింది. అది మళ్ళీ బ్యాక్ సైడ్ పోయి మళ్ళీ స్ట్రైట్ పెట్టి తీసేసి వచ్చేసి లోపలికి పోయిన తర్వాత చాలా మంది భయపడుతున్నారు అని చెప్పారు, మీకు ఎలా అనిపించింది? భయం అనిపించి చూడంగానే, కానీ ధైర్యం ఇంకా దేవుని తలుచుకొని లోపలికి వచ్చేసినాం. ఓకే, దర్శనం చేసుకున్నారా గుడిది? చేసుకోలే, ఇప్పుడు పోతున్నాం. ఓకే, ఇప్పుడు రూమ్ ఎక్కడ తీసుకున్నారు? రూమ్ తీసుకోలే, లాకర్స్ లోనా? అలా వెళ్ళిపోతాం. ఎంత కంఫర్టబుల్ గా ఉందా రూమ్ గానీ లాకర్స్ గానీ? అంతా కంఫర్టబుల్ అంటే కొద్దిగా పెంచాలి, ఇంకా లాకర్స్ రూమ్స్ పెంచాలి, రూమ్స్ తక్కువ. మరి మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా అరుణాచలం, ఎలా అనిపించింది మీ అభిప్రాయం ఏంటి? అంత బాగానే ఉంది, కొద్దిగా టాయిలెట్స్ ఇంకా పెంచాలి, టాయిలెట్స్. ఓకే, దాని గురించి కాదు, దేవుడు ఇప్పుడు ఇంకా పోయి దర్శనం చేసుకొని అప్పుడు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది. ఫస్ట్ ఏమో అనుకున్నాం, వస్తా ఉంటే ఇంకా నడవలేమని చెప్పేసి నడిచారు అంటున్నారు. అంతలో అది ఇంకా వచ్చేస్తుడే, ఒక్కసారి స్టార్ట్ అయితే ఆగదు ఇంకా. అంతే. అంటే ఇంత ముందు ఎప్పుడు కూడా చెప్పులు లేకుండా నడవలేదు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పులు లేకుండా నడుస్తున్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. అంటే ఇట్లా కూడా మేము చేయగలుగుతాం అనే ఒక నమ్మకం అయితే మాకు వచ్చింది. మీకు ఎవరు చెప్పారు అరుణాచలం గురించి? అరుణాచలం గురించి మీకు ఎవరు చెప్పారు? ఎలా తెలుసుకున్నారు మీరు ఇక్కడ రావాలని? మీకు ఎందుకు అనిపించింది? చాగంటి కోటేశ్వరరావు. చాగంటి కోటేశ్వరరావు గారు యూట్యూబ్ రీల్స్, ఓకే, నంబర్ 1 రీల్స్. ఆయన వాయిస్, బ్యాక్గ్రౌండ్ బీజిఎం, దేవుని వీడియోస్, దానివల్ల మోటివేట్ అయ్యి వచ్చినాము. ఓకే, సరే సరే. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? రిటర్న్ హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారా మీరు? హైదరాబాద్. మళ్ళీ వద్దామనిపిస్తుందా అరుణాచలం? రావాలి, ఫ్యామిలీతో రావాలి. ఫ్యామిలీతో రావాలా? మీ వాడేమో వద్దంటున్నాడు. మనవాడు నాస్తికుడు, ఆయన గుంజుకొచ్చినాం. అంతేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత నాస్తికుడు కూడా ఆస్తికుడు అయిపోతాడేమో, చెప్పలేము. వీళ్ళ ఇక మీకన్నా ముందే అతను రావచ్చేమో. రావచ్చు, చెప్పలేము. మాకంటే ఎక్కువనే తిరుగుతుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలం. అదే అదే, సరే, ఓకే. పెద్దాపురం నుంచి వచ్చామండి. ఇది ఫస్ట్ టైం మీరు అరుణాచలం? ఫస్ట్ టైం రావడం.
అరుణాచలం రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఎవరు చెప్పారు మిమ్మల్ని రమ్మని? అంటే మేము రీల్స్లో ఫస్ట్ చూసాం. అంటే మేము తిరుపతి వచ్చాం ఫస్ట్, అనుకోకుండా అరుణాచలం మాకు రావడం జరిగింది. అంటే తిరుపతి అంటే మీరు ప్లాన్ చేసుకున్నారు, కానీ అరుణాచలం రావడానికి ప్లాన్ చేసుకోలేదండి. అరుణాచలం రావడానికి గల కారణం ఏంటి? కారణం అంటే ఏమీ లేదండి, మేము అనుకోకుండా అక్కడ నుంచి తిరుపతి వచ్చేసాం. ఓకే. అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో మేము చూసాం, అందుకని ఓకే. చెప్పేసి. అంటే చాగంటి గారు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అవునండి, ఇది ఫస్ట్ టైం మీ గిరి ప్రదక్షిణ? ఫస్ట్ టైం అండి మాది. ఎలా అనిపించింది గిరి ప్రదక్షిణ? చాలా బాగా అనిపించింది. అంటే మీరు చెప్పులు లేకుండా ఇంతకుముందు నడవాలి కదా, ఇప్పుడు చెప్పులు లేకుండా నడుస్తున్నారు 14 కిలోమీటర్లు, అది రోడ్డు మీద నడుస్తున్నారు కదా, అంటే మీకు ఎలాంటి నొప్పులు కానీ ఎలాంటి కానీ అలా ఏం లేవండి. అంటే తిరుపతి మెట్రోతో పోల్చుకుంటే అరుణాచలం అనేది ఈజీగా ఉందంట. ఓకే. ఇప్పుడు మోక్షమార్గంలో మీరు మాకు వాతావరణం కూడా బాగా అనుకూలించిందండి. ఎక్కడ వర్షం రావడం కానీ ఎండకాయడం కానీ లేదు. దేవుడి దేవుల అరుణాచలేశ్వరం వల్ల బాగానే జరిగింది. ఇప్పుడు మోక్ష మార్గం నుంచి దూరం వచ్చారు కదా, ఎలా అనిపించింది? అంటే మీ ఫీలింగ్ ఏంటి? అంటే వెళ్ళక ముందు కొంచెం కష్టమేమో అనుకున్నాను, వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అనిపించింది. అంటే మోక్ష మార్గంలో దూరాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే దూరితే ఏమొస్తుందని? అంటే ఇదంతా ప్రాసెస్ కదండి, 8 లింగాలు దర్శనం చేసుకోవడం, ఈ మోక్ష మార్గం రావడం, అదే ప్రాసెస్ కాబట్టి అంత జనం ఉన్నా సరే వెయిట్ చేసి వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు కొంచెం అంటే మిగతా వాళ్ళు చూసి కష్టమేమనుకున్నాం. ఆడికి వెళ్ళిన తర్వాత అరుణాచలేశ్వరం దయ వల్ల చాలా ఈజీగా అయిపోయింది. ఇది మళ్ళీ రావాలనుకుంటున్నారా అరుణాచలం? ఇప్పుడు ఎక్కడున్నారు? అంటే రూమ్ ఏమైనా తీసుకున్నారా? రూమ్ తీసుకున్నాను అరుణాచలం. అంతా బాగానే జరిగిందా ట్రిప్? ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్ గా టెంపుల్కి వెళ్తాను. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నప్రసాదం తీసుకొని రూమ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ బయలుదేరుతాను. టెంపుల్లో మీకు అన్నదానం జరుగుతుంది పొద్దు నుంచి సాయంత్రం దాకా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు, అది ఐడియా ఉందా మీకు? ఉందండి, నైట్ కూడా వెళ్ళాను. నైట్ వెళ్ళారా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అరుణాచలం గురించి? మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నామండి మళ్ళీ. సరే. అరుణాచలంలో మీల్స్ చాలా బాగున్నాయి. అంటే అరుణాచలంలో మీల్స్ ఏం నచ్చింది మీకు? అంటే రైస్ చాలా బాగుంది, సాంబార్ కూడా చాలా, మొత్తం అంతా బాగుంది. ఇంకా మీల్స్ కాకుండా ఇంకేమైనా నచ్చిందా? అంటే వాతావరణం కూడా చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ రావాలి. అలా. సరే. తెలుసా ఇప్పుడు నుంచి వచ్చారు? మేము వనపర్తి నుంచి వచ్చాము. మీకు అరుణాచలం ఉందని ఎలా తెలిసింది? ఇక్కడ రావాలని ఎందుకు అనిపించింది? సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది అని. శివ యాజ్ఞ అంటే శివ పర్మిషన్ లేనిదే ఇక్కడికి రాము అని అతను పర్మిషన్ ఇచ్చాడు, సో మేము వచ్చేసాము ఇక్కడికి. ఓకే. వచ్చిన తర్వాత మీరు ఎక్కడ దిగారు? రూమ్ ఏమైనా తీసుకున్నారా లేకపోతే ఎట్లా? తీసుకున్నాం, వచ్చాక ఇక్కడ దిగాం. 2 o'clockకి రూమ్ తీసుకున్నాం, స్టార్ట్ అయిపోయాం గిరి ప్రదక్షిణ. ఓకే. ఇప్పుడు మోక్ష మార్గంలో దూరారు కదా, మోక్ష మార్గంలో దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ భయం వేసింది దూరగలమా లేదా అని, కానీ ఇంకా అందరినీ చూసేసరికి ధైర్యం వచ్చి దూరిపోయాం మేము కూడా. ఓకే. అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఏమన్నా మీకు ఎలాంటి ఏమన్నా సంకోచం కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు కానీ కొంచెం భయం వేసింది. అందులో నేను ఇరకబడ్డా బాగా కుస్తీ పడ్డా రానికి కూడా. మరి ఎలా వచ్చారు బయటికి? మరి ఇంకా అలానే మెల్లగా జారి బయటికి కొంచెం పడే వరకు వచ్చేసిన మొత్తం. ఓకే. అంటే మోక్ష మార్గంలో దూరాలని ఎందుకు అంటే ఎవరైనా చెప్పారా? దూరితే బాగుంటుంది, ఎలా మోక్షం కలుగుతుంది అన్నారు, సో అందులో దూరిపోయాం మేము కూడా. ఓకే. మోక్షం గురించి మీకేమైనా అభిప్రాయం? అంటే మోక్షం అంటే ఏంటి మీకేమైనా తెలుసా? మోక్షం అంటే అమ్మ గర్భం. అమ్మ గర్భం. అమ్మ గర్భం నుంచి ఎలా వస్తారో బిడ్డ అలా రావడమే మోక్ష మార్గం. మోక్ష మార్గం. ఓకే. గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది గిరి ప్రదక్షిణ? చాలా బాగా అనిపించింది, ఇక్కడ ప్రశాంతంగా అనిపించింది. ఓకే. మేము ఎన్ని రోజుల నుంచి రావాలి అనుకుంటున్నాం కానీ ఈ రోజుకు టైం కుదిరింది రానికి. ఓకే. గిరి ప్రదక్షిణ ఎన్నింటికి స్టార్ట్ చేశారు? ఎన్ని గంటలు పట్టింది? 2 నుంచి. 2 నుంచి వచ్చేసాం, బయటికి వచ్చే వరకు 7:30 అయింది. ఓకే. మోక్ష మార్గం వచ్చే వరకు 7:30 అయింది. ఇప్పుడు మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు చెప్పులు లేకుండా మీరు ఫస్ట్ టైం కదా, అంటే చెప్పులు లేకుండా ఎక్కువ నడవరు కదా, ఇక్కడ చెప్పులు లేకుండా నడుస్తున్నారు కదా. నడవాలనే నడుస్తున్నాం, చెప్పులు లేకుండా ఎలా అయితే బాగుంటుందని. ఓకే. తిరుపతి నుంచి చెప్పులు లేకుండానే నడిచిన, అందుకే ఇక్కడ కూడా చెప్పులు కూడా వేసుకోలేదు అసలు. అలాగే. అట్లా అంత హ్యాపీ అయితే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా. ఓం నమః శివాయ. నమో అరుణాచల నమః శివాయ.
హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎలా తెలిసింది మీకు అరుణాచలం? అరుణాచలం రీల్స్ లో చూసాము, గరికపాటి నరసింహరావు. ఓకే, ఎలా అనిపించింది అరుణాచలం వచ్చిన తర్వాత? చాలా బాగుంది. మోక్ష మార్గంలోకి వెళ్ళారా? వెళ్ళాము. మోక్ష మార్గంలో వెళ్ళక ముందు ఎలా అనిపించింది, వెళ్ళిన తర్వాత ఎలా అనిపించింది? వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ గా చాలా బాగున్నట్టు అనిపించింది. ఓకే, వెళ్ళక ముందు ఎలాంటి భయం కానీ అలాంటిది ఏమైనా అనిపించిందా? అలాంటిది ఏం లేదు, భయం అలా ఏం లేదు. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది వెళ్ళాలి అని. ఓకే, కొంతమంది భయపడుతున్నారని తెలిసింది, అందుకోసం అని అట్లా. అంటే కొంతమంది భయపడుతున్నారంటే లావుగా వాళ్ళు ఇరికిపోతారని చెప్పి భయపడుతున్నారు. ఓకే, ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదా, ఎలా ఉంది, అభిప్రాయం ఏంటి? చాలా అద్భుతంగా ఉంది. దర్శనం చేస్తున్నారా? దర్శనం అవ్వలేదు ఇంకా, గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత డైరెక్ట్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి చేస్తున్నాం. ఫస్ట్ టైమా మీరు అరుణాచలం రావడం? ఫస్ట్ టైం రావడం అరుణాచలం. చాలా హ్యాపీగా, సంతోషం. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అరుణాచలం గురించి? అరుణాచలం గురించి అంటే అంత ఐడియా లేదు బ్రో ఇంకా చెప్తాను, మేము ఫస్ట్ టైం కాబట్టి. వచ్చిన తర్వాత మీ యొక్క అభిప్రాయం? అదంటే కష్టం బ్రో. ఓకే.